హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్ కు స్వాగతం. నేను మీ అప్పలనాయుడు గొర్లె. ఎంఎస్ వర్డ్ 2024 వెర్షన్లో లేఅవుట్ ట్యాబ్లో పేజ్ సెటప్ గ్రూప్లో ఉన్న ఈ బ్రేక్స్ అనే కమాండ్ గురించి ఈరోజు వీడియోలో నేర్చుకుందామండి. బ్రేక్స్లో మరలా రెండు రకాల బ్రేక్స్ ఉన్నాయి, పేజ్ బ్రేక్స్ అని అండ్ సెక్షన్ బ్రేక్స్ అని. పేజ్ బ్రేక్స్ లో మళ్ళీ 3 ఆప్షన్స్ ఉన్నాయి, సెక్షన్ బ్రేక్స్ లో మళ్ళీ 4 ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో ప్రతి దాని గురించి క్షుణ్ణంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. ముందుగా లేఅవుట్ ట్యాబ్ లో పేజ్ సెటప్ గ్రూప్ లో ఈ బ్రేక్స్ అనే కమాండ్ లో ఈ పేజ్ బ్రేక్స్ లో ఉన్న మొదటి ఆప్షన్ ఈ పేజ్ గురించి నేర్చుకుందామండి. ఈ పేజ్ అనే కమాండ్ని ఉపయోగించి డాక్యుమెంట్ ఎండ్ లో ఉన్న కర్సర్ ని నెక్స్ట్ పేజీ స్టార్టింగ్ పాయింట్ లోనికి మూవ్ చేయడానికి మరియు డాక్యుమెంట్ ని ఎక్కడి నుంచి అయినా బ్రేక్ చేయడానికి ఈ కమాండ్ ఉపయోగిస్తామండి. ఉదాహరణకు ఈ డాక్యుమెంట్ పేజ్ ఎండ్ లో ఉన్న కర్సరు నెక్స్ట్ పేజీ స్టార్టింగ్ లోనికి ఏ విధంగా మూవ్ చేయాలి ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ లో కర్సర్ పేజ్ ఎండ్ లో ఉంది, ఇది నెక్స్ట్ పేజీ స్టార్టింగ్ లో మూవ్ అవ్వాలంటే లేఅవుట్ ట్యాబ్ లో బ్రేక్స్ లో పేజ్ బ్రేక్స్ లో ఈ ఫస్ట్ ఆప్షన్ పేజ్ ని చూస్ చేసుకోవాలండి. చూస్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ డాక్యుమెంట్ ఎండ్ లో ఉన్న కర్సర్ నెక్స్ట్ పేజ్ స్టార్టింగ్ లో మూవ్ అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ డాక్యుమెంట్ లో ఒక సెక్షన్ కంప్లీట్ అయిపోయింది, మనం నెక్స్ట్ పేజ్ నుంచి మరొక సెక్షన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. దానికోసము ఈ డాక్యుమెంట్ ఎండ్ లో ఉన్న కర్సరు నెక్స్ట్ పేజ్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. దానికోసం కూడా మనము ఈ బ్రేక్స్ లో ఈ పేజ్ అనే ఆప్షన్ ద్వారా చేయొచ్చు అనమాట. చూద్దాం ఒకసారి. లేఅవుట్ ట్యాబ్, బ్రేక్స్, పేజ్. అంతేకాకుండా డాక్యుమెంట్ లో ఎక్కడి నుంచైనా పేజీని బ్రేక్ చేసుకోవచ్చండి. ఉదాహరణకి ఫస్ట్ పేజీ ఈ థర్డ్ పేజ్ నుంచి మనం పేజీని బ్రేక్ చేద్దాం. అందుకోసం ఈ థర్డ్ పేజ్ స్టార్టింగ్ లో కర్సర్ ఉంచాం, ఈ బ్రేక్స్ లోకి వెళ్ళి పేజీని బ్రేక్ చేద్దాం. కర్సర్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి పేజ్ బ్రేక్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా. నెక్స్ట్ ఈ పేజ్ బ్రేక్స్ లో ఉన్న ఈ సెకండ్ ఆప్షన్ కాలమ్ గురించి నేర్చుకుందామండి. ముందుగా డాక్యుమెంట్ లో ఉన్న టెక్స్ట్ ని కాలమ్స్ గా కన్వర్ట్ చేద్దాం. దానికోసం ఈ కాలమ్స్ 3 కాలమ్స్ ఇద్దాం. ఈ కాలమ్ అనే ఆప్షన్ వల్ల 2 లాభాలు ఉన్నాయండి. కాలమ్ ఎండ్ లో ఉన్న కర్సరు నెక్స్ట్ కాలమ్ స్టార్టింగ్ పాయింట్ లోనికి మూవ్ అవ్వడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా డాక్యుమెంట్ లో ఎక్కడి నుండి అయినా కాలమ్ని బ్రేక్ చేసుకోవచ్చు. చూద్దాం ఒకసారి. ఇక్కడ కర్సర్ని కాలమ్ ఎండ్లో ఉంచాం, బ్రేక్స్కి వెళ్దాం, కాలమ్ అనే ఆప్షన్ చూస్ చేసుకుందాం. చూడండి, నెక్స్ట్ కాలమ్ స్టార్టింగ్ లోనికి కర్సర్ మూవ్ అయిపోయింది. అదేవిధంగా కాలమ్ని ఏ విధంగా బ్రేక్ చేయొచ్చో చూద్దాం. దానికోసం కొంచెం ఎక్కువ టెక్స్ట్ని తీసుకున్నాం, దీనిని 3 కాలమ్స్ కన్వర్ట్ చేద్దాం. కాలమ్ ఎక్కడి నుంచి బ్రేక్ అవ్వాలనుకుంటున్నామో అక్కడ కర్సర్ ఉంచి ఈ ఫస్ట్ కాలమ్ మిడిల్లో మనం కర్సర్ ఉంచాం, బ్రేక్స్కి వెళ్ళి పేజ్ బ్రేక్స్లో కాలమ్ చూస్ చేసుకున్నాం. ఇలా చేయడం వలన కర్సర్ ఉన్న చోట నుండి కాలమ్ బ్రేక్ అయిపోతుంది అనమాట. చూడండి, ఈ విధంగా. అంటే కర్సర్ని కాలమ్ ఎండ్లో నుంచి నెక్స్ట్ కాలమ్ స్టార్టింగ్లో మూవ్ చేసుకోవచ్చు, అదేవిధంగా కాలమ్ని బ్రేక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పేజ్ బ్రేక్స్లో ఉన్న టెక్స్ట్ ర్యాపింగ్ అనే ఆప్షన్ గురించి చూద్దామండి. ఇక్కడ మనకు ఒక డాక్యుమెంట్ ఉంది, ఈ డాక్యుమెంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ముందు చూద్దాం. మనము వర్డ్ కౌంట్కి వెళ్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ చూపిస్తుంది. ఇక్కడ డాక్యుమెంట్లో నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ 4 ఉన్నాయండి. ఈ డాక్యుమెంట్లో ఫస్ట్ పారాగ్రాఫ్లో
కర్సర్ చూడండి మిడిల్లో ఉంది. ఇప్పుడు మనము బ్రేక్స్కి వెళ్ళి ఈ పేజ్ బ్రేక్స్లో టెక్స్ట్ ర్యాపింగ్ చూస్ చేసుకుందాం. ఇలా చేయడం వలన కర్సర్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి టెక్స్ట్ నెక్స్ట్ లైన్కి ర్యాప్ అయిపోయిందండి. ఇప్పుడు మనము డాక్యుమెంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ని చెక్ చేద్దాం. వర్డ్ కౌంట్ చూడండి. నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ఇంతకు ముందు ఎలా ఉన్నాయో 4, ఇప్పుడు అలాగే ఉన్నాయి. పారాగ్రాఫ్స్ నెంబర్ మారలేదు, పెరగలేదు. మీరు అనుకోవచ్చు టెక్స్ట్ నెక్స్ట్ లైన్కి వెళ్ళాలంటే ఎంటర్ చేసుకోవచ్చు కదా అని. ఒకసారి ఎంటర్ చేద్దాం. చూడండి, ఎంటర్ చేయడం వల్ల ఏమవుతుందంటే పారా బ్రేక్ అయిపోయి మరో పారా క్రియేట్ అయిపోతుంది అనమాట. అంటే డాక్యుమెంట్లో నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ పెరిగిపోతాయి. చూద్దాం, ఒకసారి ఎంటర్ చేద్దాం. చూడండి, మరో పారా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చెక్ చేద్దాం నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్. వర్డ్ కౌంట్ 4 ఉండే పారాగ్రాఫ్స్ ఇప్పుడు 5 అయ్యాయి. ఇది ఆ టెక్స్ట్ ర్యాపింగ్కి ఎంటర్ చేయడం వలన మధ్య తేడా. ఈ టెక్స్ట్ ర్యాపింగ్ అనే ఆప్షన్ మనకి నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ పెరగకుండా టెక్స్ట్ అదే పారాగ్రాఫ్లో ర్యాపింగ్ అవడానికి తోడ్పడుతుంది అనమాట. ఇంతవరకు పేజ్ బ్రేక్స్లో ఉన్న ఈ 3 కమాండ్స్ గురించి నేర్చుకున్నాం కదండి. నెక్స్ట్ సెక్షన్ బ్రేక్స్లో ఉన్న ఈ 4 కమాండ్స్ గురించి చూద్దాం. సెక్షన్ బ్రేక్స్లో ఉన్న ఈ 4 కమాండ్స్ డాక్యుమెంట్ని సెక్షన్స్గా డివైడ్ చేయడానికి తోడ్పడతాయండి. డాక్యుమెంట్ని సెక్షన్స్గా డివైడ్ చేయడం వలన ఒక సెక్షన్కి ఒక రకమైన కమాండ్స్ని, మరో సెక్షన్కి మరో రకమైన కమాండ్స్ని అప్లై చేసుకోవచ్చు. డిఫరెంట్ సెక్షన్స్కి డిఫరెంట్ సెట్టింగ్స్ని అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఉదాహరణకు ఇక్కడ మనం చూస్తున్న డాక్యుమెంట్లో 6 పేజెస్ ఉన్నాయండి. ఈ 6 పేజెస్ ఒకే సెక్షన్లో ఉన్నాయి. ఈ డాక్యుమెంట్ని సెక్షన్స్గా డివైడ్ చేద్దాం. డాక్యుమెంట్ని మధ్యలో నుంచి సెక్షన్స్గా డివైడ్ చేసుకోవచ్చు, లేదంటే పేజ్ ఎండ్ నుంచి సెక్షన్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ పేజీలో మధ్యలో నుంచి మరో సెక్షన్గా డివైడ్ చేద్దాం. దానికోసము ఈ సెకండ్ పేజీలో కర్సర్ ఉంచి లేఅవుట్ ట్యాబ్లో పేజ్ సెటప్ గ్రూప్లో బ్రేక్స్లో ఈ సెక్షన్స్ బ్రేక్స్లో ఈ ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ పేజీని చూస్ చేసుకుందాం. చూడండి, సెక్షన్ 2గా డాక్యుమెంట్ డివైడ్ అయిపోయింది. ఫస్ట్ 2 పేజీలు ఒక సెక్షన్లో ఉన్నాయి, నెక్స్ట్ పేజీలన్నీ మరో సెక్షన్గా డివైడ్ అయిపోయింది అనమాట. ఇక్కడ కర్సర్ని ఫస్ట్ సెక్షన్లో ఉంచుదాం. అంటే ఫస్ట్ సెక్షన్లో ఏదో పేజీలో ఉంచినా పర్వాలేదు. ఈ ఫస్ట్ సెక్షన్కి ఓరియంటేషన్లో ఉన్న ల్యాండ్స్కేప్ని అప్లై చేసి చూద్దాం. ఇప్పుడు కర్సర్ ఫస్ట్ సెక్షన్లో ఉందండి. ఓరియంటేషన్, ల్యాండ్స్కేప్. చూడండి, ఫస్ట్ సెక్షన్కి మాత్రమే ఈ ల్యాండ్స్కేప్ కమాండ్ అప్లై అయింది. నెక్స్ట్ కర్సర్ని డాక్యుమెంట్లో సెకండ్ సెక్షన్లో ఉంచి ఈ సెకండ్ సెక్షన్కి కాలమ్స్ని అప్లై చేసి చూద్దాం. ఇప్పుడు కర్సర్ సెకండ్ సెక్షన్లో ఉందండి. కాలమ్స్ని అప్లై చేసి చూద్దాం. కర్సర్ సెకండ్ సెక్షన్లో ఉండడం వలన మనం ఇచ్చిన కమాండ్ కూడా అదే సెక్షన్లో ఉన్న పేజీలకు మాత్రమే అప్లై అయింది. ఫస్ట్ సెక్షన్లో కర్సర్ ఉంచుదాం. ఈ ఫస్ట్ సెక్షన్కి పేజ్ బోర్డర్ని అప్లై చేసి చూద్దాం. డిజైన్ ట్యాబ్, పేజ్ బోర్డర్, ఏదో ఒక బోర్డర్ని చూస్ చేసుకొని ఈ అప్లై టూలో సెక్షన్ చూస్ చేసుకొని ఒక చేసి చూద్దాం. చూడండి, ఫస్ట్ సెక్షన్లో ఉన్న పేజీలకు మాత్రమే పేజ్ బోర్డర్ అప్లై అయింది. ఈ విధంగా డాక్యుమెంట్ని సెక్షన్స్గా డివైడ్ చేసుకోవడం వలన ఒక సెక్షన్కి ఒక రకమైన సెట్టింగ్స్ని, మరో సెక్షన్కి మరో రకమైన సెట్టింగ్స్ని అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా డాక్యుమెంట్ని పేజ్ వైజ్ సెక్షన్స్గా డివైడ్ చేయడమే కాకుండా ఒక సింగిల్ పేజీని కూడా సెక్షన్గా డివైడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ ఈ డాక్యుమెంట్లో ఒక సింగిల్ పేజ్ మాత్రమే ఉంది, ఒక సెక్షన్ మాత్రమే ఉంది. దీనిని కూడా మనము సెక్షన్స్గా డివైడ్ చేసి చూద్దాం. ఈ మొదట 3 పారాగ్రాఫ్లు ఒక సెక్షన్గా, మిగిలిన పారాగ్రాఫ్లు మరో సెక్షన్గా డివైడ్ చేసి చూద్దాం. దానికోసము ఈ పేజ్
ఎక్కడ నుండి సెక్షన్ గా డివైడ్ చేయాలనుకుంటున్నామో అక్కడ కర్సర్ ఉంచాలి. ఇక్కడ థర్డ్ పారాగ్రాఫ్ తర్వాత కర్సర్ ఉంచాం. దీన్ని సెక్షన్ గా డివైడ్ చేసి చూద్దాం. లేఅవుట్, బ్రేక్స్, ఇలాగా కంటిన్యూస్ గా ఒక పేజీలోనే సెక్షన్స్ గా డివైడ్ చేయాలంటే ఈ సెక్షన్స్ బ్రేక్స్ లో ఈ కంటిన్యూ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. చూడండి, మొదట 3 పారాగ్రాఫ్లు ఒక సెక్షన్ గా, తర్వాత పారాగ్రాఫ్స్ అన్ని సెక్షన్ 2 గా డివైడ్ అయ్యాయి. ఫస్ట్ సెక్షన్ లో కర్సర్ ఉంచి ఈ సెక్షన్ కి 2 కాలమ్స్ అప్లై చేద్దాం. సెకండ్ సెక్షన్ లో కర్సర్ ఉంచి వీటికి 3 కాలమ్స్ ఇద్దాం. ఈ విధంగా ఒక పేజీని కూడా సెక్షన్స్ గా డివైడ్ చేసుకోవచ్చు. సెక్షన్స్ గా డివైడ్ చేసుకొని ఒక సెక్షన్ కి ఒక రకమైన సెట్టింగ్స్, మరో సెక్షన్ కి మరొక రకమైన సెట్టింగ్స్ ని అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సెక్షన్ బ్రేక్స్ లో ఉన్న ఈవెన్ పేజ్ అండ్ ఆడ్ పేజ్ అనే 2 కమాండ్స్ గురించి నేర్చుకున్నామండి. కర్సర్ ఉన్న చోట నుండి నెక్స్ట్ ఈవెన్ నెంబర్డ్ పేజీ నుండి డాక్యుమెంట్ ని సెక్షన్స్ గా డివైడ్ చేయాలంటే ఈవెన్ పేజ్ అనే కమాండ్ ని ఉపయోగిస్తాం. ఉదాహరణకి ఈ సెకండ్ పేజీలో కర్సర్ ఉంచుదాం. లేఅవుట్ లో బ్రేక్స్ కి వెళ్ళి సెక్షన్ బ్రేక్స్ లో ఈవెన్ పేజీని చూస్ చేసుకుందాం. చూడండి, ఈ సెకండ్ పేజీకి నెక్స్ట్ ఈవెన్ నెంబర్డ్ పేజ్ 4th కదండి, అందుకే డాక్యుమెంట్ నెక్స్ట్ 4th పేజీ నుండి సెకండ్ సెక్షన్ గా డివైడ్ అయిపోయింది అనమాట. బ్యాక్ వద్దాం. నెక్స్ట్ ఆడ్ పేజ్ గురించి మాట్లాడుకుందాం. కర్సర్ ఉన్న చోట నుండి నెక్స్ట్ ఆడ్ నెంబర్డ్ పేజీ నుండి డాక్యుమెంట్ మరో సెక్షన్ గా డివైడ్ అవ్వాలంటే ఈ ఆడ్ పేజ్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటామండి. ఉదాహరణకి కర్సర్ ని ఫస్ట్ పేజీలో ఉంచుదాం. బ్రేక్స్, సెక్షన్ బ్రేక్స్, ఆడ్ పేజీని చూస్ చేసుకుందాం. ఫస్ట్ పేజీకి ఆడ్ నెంబర్డ్ పేజ్ 3rd కదండి, అందుకే మనం ఈ ఆడ్ ని చూస్ చేసుకోగానే డాక్యుమెంట్ నెక్స్ట్ ఆడ్ నెంబర్డ్ పేజ్ అంటే 3వ పేజీ నుండి డాక్యుమెంట్ మరో సెక్షన్ గా డివైడ్ అయిపోయింది అనమాట. ఈ విధంగా సెక్షన్స్ గా డివైడ్ చేసుకుని డిఫరెంట్ సెక్షన్స్ కి డిఫరెంట్ సెట్టింగ్స్ ని మనం అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా బ్రేక్స్ లో ఉన్న ఈ పేజ్ బ్రేక్స్ లో ఉన్న కమాండ్స్ ని ఉపయోగించి పేజ్ ని బ్రేక్ చేసుకోవచ్చు. ఈ సెక్షన్ బ్రేక్స్ లో ఉన్న కమాండ్స్ ని ఉపయోగించి డాక్యుమెంట్ ని సెక్షన్స్ గా డివైడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంతవరకు మీరు చూసిన ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. ఫర్దర్ వీడియోస్ ఇంకా ఉన్నతంగా రావడానికి మీ విలువైన సూచనలను, సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మన వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి. ఫ్యూచర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదములు. నమస్కారం.